ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే భద్ర, రేపు గణేశుని విగ్రహం దగ్గర రాధికని అంటే రేపు వినాయక చవితే రాధికకి భూమి మీద ఆఖరి రోజా? అంతేగా. అటు వినాయకుడికి ఉండ్రాలు, ఆ తర్వాత రాధికకి తొద్దినాలు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ పల్లవి. నన్ను క్షమించు. కంటికి రెప్పలా కాపాడుకుంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు. మనది జన్మ జన్మల బంధం. ఎన్ని జన్మలైనా నీకు నేను తోడుగా ఉంటానని మాటిచ్చాను. కానీ ఆ మాట తప్పిన దౌర్భాగ్యుణ్ణి. నన్ను క్షమించు పల్లవి. పల్లవి, నీకు నా బాధ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏడవాలనిపిస్తుంది. నా మీద నాకే కోపం వస్తుంది. బాధ, అసహ్యం అన్నీ అన్నీ వస్తున్నాయి. ఒక్క చావు తప్ప. పెళ్లి రోజు అంటే ఎవరైనా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ నాకు ఇదొక బ్లాక్ డే. చాలా కష్టంగా ఉంది పల్లవి. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా, నిన్ను తలుచుకున్నప్పుడల్లా మనం పెళ్లి రోజు నేనేడ్చి నిన్ను ఏడ్పిస్తున్నాను. ఐఎమ్ సారీ. ఎనీవే, విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. హ్యాపీ.
పల్లవి ఫోటో దగ్గర దీపం వెలిగించే ప్రతిసారి తనకి నేను పెట్టిన తలకొరివే గుర్తొస్తుంది. ప్రాణం పోయే ముందు బాధ ఎలా ఉంటుందో తెలియదు, కానీ అది గుర్తొస్తే మాత్రం ఆ బాధ ఇంతకంటే భయంకరంగా అనిపిస్తుంది. ఏమండి, ప్లీజ్ బాధపడకండి. అక్క, ఆయనకి ఈ బాధ రావడానికి, ఈ బాధ ప్రతి క్షణం ఆయన్ని వెంటాడటానికి కారణం నేను. జరిగిన తప్పుని నేను సరిదిద్దుకోలేను, దూరమైన మిమ్మల్ని తీసుకురాలేను. కానీ ఆయనకి ఈ బాధని దూరం చేసి నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునే శక్తి నాకు ఇవ్వక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.